పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమారరండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారరండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమారరండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారరండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. త్రిలోకనాథుని దీవెనలు పొందగా, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. త్రిలోకనాథుని దీవెనలు పొందగా, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. శ్రీ యేసు త్యాగ ఫలం ఈ బలిదానం, మన జీవిత రక్షణ మార్గం ఈ క్రీస్తు యాగ ఫలం. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమారరండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారరండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. నా ప్రియ దైవ ప్రజలారా, మీ అందరికీ శుభములు, ఆశీస్సులను తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజను మీ అందరి తలంపులు నెరవేరేలాగున, అందరికీ ఆరోగ్యము ఐశ్వర్యం అనుగ్రహించేలాగున, ఐక్యతగా కలిసి దేవుని ఆలయంలో చేరి ప్రార్థించే రోజులు త్వరలో రావాలని అర్థిస్తూ ఈ పూజా బలిని సమర్పిస్తుండగా, మీరందరూ నా కోసం, మరి ముఖ్యంగా మన ఏలూరు కథోలిక పీఠం కోసం ప్రార్థించ ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. నా ప్రియ దైవ ప్రజలారా, ఈ పాస్కా 3వ ఆదివారం రోజున మరొక్కసారి మనమందరము కలిసి పూజలో పాల్గొంటూ ప్రార్థించే అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఒక నెల పూర్తి అయిపోయి 2వ నెల చివరి రోజుల్లో చేరుకొని 3వ నెల ఎలా ఉండబోతుందో మరొక్కసారి ఆ దేవునికి మనం విన్నవించుకుందాం. మార్చ్, ఏప్రిల్, మే ఎమ్మావస్ గ్రామానికి పయనం, ప్రభు దర్శనం, ప్రభువు మరియు ఆ శిష్యులు కలిసి సంపాదించుకున్నటువంటి విధానములో కలిగిన కనువిప్పు, యేసును చూడటం, ఉత్థాన క్రీస్తుని గుర్తించడం ఆశ్చర్యానికి పురికొల్పింది ఆ ఇద్దరు శిష్యుల్ని.
మరి ఈ పూజ బలి ద్వారా ఎంతవరకు మనము వాక్ ద్వారా మరియు దివ్య భోజనం ద్వారా క్రీస్తు ప్రభుని గుర్తించడానికి సిద్ధపడుతున్నాం? చేతులు జోడించి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి ఆత్మ పరిశీలనలో ఆ ప్రభువుని వేడుకుంటూ చేసిన పాపాన్ని మన్నించమని మనసున్న దేవుని చెంతన క్షమను కోరుకుందాం. పిలుపు మరచితి దేవదేవా, కొలువు మానితి మహాప్రభు. శరణు శరణని తిరిగి వచ్చితిని, కనికరించి శరణమునొసగు. పిలుపు మరచితి దేవదేవా, కొలువు మానితి మహాప్రభు. శరణు శరణని తిరిగి వచ్చితిని, కనికరించి కావుము దేవా. పిలుపు మరచితి దేవదేవా. మాయదారి మమకారం మాటు వేసి కాటు వేసే. మాయదారి మమకారం మాటు వేసి కాటు వేసే. స్వార్థ చింతన పెరిగిపోవగా, స్వార్థ చింతన పెరిగిపోవగా, దారి తప్పితి పాపము చేసితి. పిలుపు మరచితి దేవదేవా, కొలువు మానితి మహాప్రభు. శరణు శరణని తిరిగి వచ్చితిని, కనికరించి శరణమునొసగు. పిలుపు మరచితి దేవదేవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
సర్వాధిపతి అయిన పిత దైవమా దివినేలు మా ప్రభువా సర్వశక్తి గల జీవేశ్వరా ప్రేమకు ప్రతిరూపమా నీవు కీర్తించి పొగడెదము ప్రణమిల్లి పూజింతుము నీవు కీర్తించి పొగడెదము ప్రణమిల్లి పూజింతుము మా జీవిత
ప్రార్థించుదాం. ప్రేమతో మమ్ము ఆదరించు ఓ సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజన పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితిమి అని ఆనందించున్నాం. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురు చూచు మాకు నిత్యానందమును ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనము నుండి 28వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ దినమున పేతురు ఆ 11 అపోస్తలులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యోదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇజ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రుడివసగెను. ఇది మీకై మీరు గ్రహించున్నట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేసి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఎలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించుచున్నది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుష్యుడనైనను ఆశతో నిరీక్షింతును. ఏలనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుని క్రుళ్ళిపోనియ్యవు. నీవు నాకు జీవమార్గములను తెరిపించుచున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువా, జీవమును చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. ప్రభు, నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నాకబ్బెడు భాగ్యములన్నీ నీ నుండియే లభించుచున్నవి అని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ. ప్రభువా, జీవమున చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కన్నుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. అందరూ. ప్రభువా, జీవమును చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. అందువలన నా హృదయము సంతసించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత కొని ఉన్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు. అందరూ. ప్రభువా, జీవమును చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు.
జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పునర్నానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభువా, జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. రెండవ పఠనము. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు. దేవుని ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు. వారి వారి ప్రవర్తనలను బట్టి దేవుడు అందరికీ పక్షపాతము లేక తీర్పు చెప్పును. కాబట్టి మిగిలియున్న మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ఎలయన మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారముల వంటిది కాదు. నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. లోకము సృజింపబడక ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడి ఈ తుది కాలమున విదితమనర్చబడెను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు. కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని యందు స్థిరపడినవి. ఇది ప్రభు వాక్కు. ఏసే నా మంచి కాపరి, ఏసే నా మంచి నేర్పరి, ఏసే నా మంచి కాపరి, ఏసే నా మంచి నేర్పరి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏసే నా మంచి కాపరి, క్రీస్తే నా మంచి నేర్పరి, ఏసే నా మంచి కాపరి, క్రీస్తే నా మంచి నేర్పరి. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 24వ అధ్యాయము 13వ వచనము నుండి 35వ వచనం వరకు. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న యమావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమధ్యమున ముచ్చటించుటూ వెళ్ళుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడువసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు నడచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోఫా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను.
ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటుల చెప్పసాగిరి. నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియల యందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇశ్రాయేలులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులాయను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరచిరి. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నియు వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలచినట్లు కనబడెను. అంతటా వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయెను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గమధ్యములో మనతో మాట్లాడునప్పుడు లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వలిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనునకు కనిపించెను అని చెప్పుకొనిచుండిరి. అప్పుడు వారి కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వారికి వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తుని సువిశేషము. The gospel, may the Lord wipe away my sins. నా ప్రియ దైవ ప్రజలారా, మీ అందరికీ పాస్కా కాలం 3వ ఆదివార ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు అపోస్తుల చర్యలు 2వ అధ్యాయము 14వ వచనం మరియు 22 నుండి 28వ వచనం వరకు చదువుకొని ఉన్నాం. అదే రీతిగా పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17 నుండి 21వ వచనం మనం విని ఉన్నాం. ముఖ్యముగా లూకా శుభవార్త 24వ అధ్యాయము 13 నుండి 35వ వచనం చదువుకున్నాం. అపోస్తుల చర్యల్లో పేతురు నాయకత్వాన్ని, పేతురు యొక్క సందేశాన్ని మనం ఆలకించి ఉన్నాం. పునరుద్ధుడైన ప్రభువును ప్రత్యక్షముగా కలుసుకున్న వారందరినీ పేతురు గారు ఆహ్వానిస్తున్నారు. ఎందుకు? వారు పొందిన అనుభవమును,
యథార్థమైన అని నిర్ధారించడానికి ఆయన వీరందరినీ సేకరించడం జరిగింది. పునరుత్థాన క్రీస్తు దర్శన అనుభవమే పునాదిగా శ్రీసభను నిర్మించారు. అదే అనుభవాన్ని ఈ లోకానికి కూడా చాటి చెప్పారు. ఆనాడు పేతురు ఏ విధముగా ప్రభు పునరుత్థానాన్ని చాటి చెప్పాడో, ఈనాడు తల్లి శ్రీసభ కూడా ప్రభు సువార్తను తన బోధన ద్వారా పునరుత్థానుడైన ప్రభు తన ద్వారా కొనసాగిస్తున్న లోక రక్షణ ధర్మం ద్వారా ప్రభు ఉత్థానాన్ని మానవులందరికీ మనము చాటి చెప్పటం జరుగుతూ ఉంది. నా ప్రియ దైవజనులారా, 2వ అధ్యాయము అపోస్తలుల చర్యలో మనం విన్నాం. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా వారిని ప్రేరేపించారు, వారిపై దిగి వచ్చారన్న అంశాన్ని విన్నాం. అప్పుడు పేతురు పవిత్రాత్మ ప్రేరితుడై తొలి ప్రబోధాన్ని ఆయన ప్రారంభించారు. అపోస్తుల చర్యల గ్రంథములో ఇలాంటి ప్రబోధాలు పేతురు గారి 6 మనకు అగుపడుతూ ఉంటాయి. వాటిలో ఒకటి పౌలు గారు కూడా బోధించిన విధానం. ఇవి అన్నీ ఉద్దేశాత్మక సత్య ప్రకటనలు, కెరిగ్మాటిక్ ప్రాక్లమేషన్. చూశారు, విన్నారు, అనుభవాన్ని పొందారు, పొందిన అనుభవాన్ని పవిత్రాత్మ ప్రేరేపణతో ప్రకటించారు. ఆ వాగ్దానాలని, ప్రవక్తల ప్రవచనాలని యేసు ప్రభు ద్వారానే నెరవేరుతాయన్న సత్యాన్ని పేతురు గారు నొక్కి చెప్పడం జరిగింది. నా ప్రియ దైవజనులారా, మనం విని ఉన్నాం, జీవితులకును మృతుకులను తీర్పు చెప్పుటకు రానున్న సర్వోన్నత న్యాయమూర్తి క్రీస్తు ప్రభువే అని స్పష్టంగా ప్రకటించగలిగాడు. మనం విని ఉన్నాం అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయంలో, మరి ముఖ్యంగా 32వ వచనంలో, ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపను, ఈ జరిగిన విషయమునకు మేమందరము సాక్షులము అని బోధించడం జరిగింది. నా ప్రియ దైవజనులారా, యేసు చేసిన ధార్మిక ప్రబోధాలు, ఆయన అనుభవాలు, ఆయన మరణం, ఆయన పునరుత్థానం అన్నీ దేవుని ప్రణాళిక ప్రకారమే జరిగాయి. వాటి ద్వారా పూర్వ నిబంధన ప్రవచనాలన్నీ నెరవేరాయి. ఇలా యేసు మరణ పునరుత్థానాలను వివరిస్తూ పేతురు మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన మృతుల్లో నుండి లేపారు. ఇది సత్యం. ఈ సత్యానికి సాక్ష్యం ఇస్తున్నారు పేతురుగారు. నా ప్రియ దైవజనులారా, యోబు గ్రంథంలో దీనికి ప్రతీకగా 19వ అధ్యాయము 25-26 వచనంలో మనం విని ఉంటాం. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడనియు అతడు కడన భూమి మీద నిలిచి తీరుననియే నేను ఎరుగుదును అంటున్నాడు. అంతేకాకుండా 26వ వచనంలో యోబు గ్రంథం 19వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నా దేహము క్షీణించిపోయినను ఈ శరీరంతోనే నేను ప్రభువును దర్శిస్తాను. సత్యపూరిత వాక్ నెరవేరటం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం మనం విని ఉంటాం. మృతులైన నీ ప్రజలు మరలా జీవిస్తారు, వారి మృత శరీరములు జీవంతో లేచును, మట్టిలో కలిసిపోయిన వారందరూ తలతలలాడు మంచు నేలకు జీవమొసగినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగుతారు. ఎందుకు? పేతురు
ఉద్దేశం ప్రకారం మరణం వేదాంతపరమైనటువంటి వాస్తవం. మానవులు దేవునికి అవిధేయులై ఆయన ఆజ్ఞలను ధిక్కరించి ఆయనకు దూరం కావటం వలన వారికి మరణము శాపమై చుట్టుకుంది. అయితే ఇక్కడ గమనించాలి, యేసు ప్రభు దేవుని సంకల్పానికి సంపూర్ణముగా విధేయులై ఆయన ఆదేశాలను తూచా తప్పక పాటించారు కనుక క్షణమైన దేవునికి దూరము కాక నిత్యము ఆయన సన్నిధానములో పవిత్ర జీవనం గడుపుతూ వచ్చారు కనుకనే మరణము ఆయన బంధించి ఉంచడం జరగలేదు. దానికి అసాధ్యమైనది. ఎందుకు? ద ఇంటిమసీ విత్ ద ఫాదర్. దేవునిలో ఏకమై జీవించడం, ఒక్క క్షణము కూడా దేవునికి దూరంగా జీవించలేదు కనుక ఈ భూమి తట్టుకోలేకపోయింది. ఆ అమరేశ్వరుడు జీవితం లేస్తాడన్న సత్యానికి ప్రకటించడానికి ఆయన విధేయత, ఆయన సంబంధ బాంధవ్యం. నా ప్రియ దేవుని ప్రజలారా, యేసు ప్రభు పునరుత్థానం ఆనాడు దావీదు పలికిన ప్రవచనాలను అక్షరాల నెరవేర్చింది అన్నది మనకు విదితమవుతుంది ఇక్కడ. నా ప్రియ దైవ ప్రజలారా, కీర్తనకారుడు 16వ కీర్తన 10-11 వచనం మనం విని ఉంటాం. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుణ్ణి గోతిపాలు చేయవు. దావీదు తన వారసుల్లో ఒకడు పునరుత్థానం కాబోతున్నారని ముందుగానే ప్రకటించారు. The Old Testament is nothing but the fulfillment of the New Testament. పాత నిబంధనలో చేసిన ప్రవచనాలు క్రీస్తు రాకడతో అవి నెరవేరినాయి. నా ప్రియ దైవజలారా, 11వ వచనం కీర్తన 16వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు, నీ సన్నిధిలో నేను ఆనందమును పొందుదును, నీ కుడి చేత్తో శాశ్వత సుఖములు కలవు అంటూ దావీదు కీర్తన ఈ మహానుభావుని గురించి వ్యక్తపరచడం జరిగింది. నా ప్రియ దైవ ప్రజలారా, అందుకే మన జీవితంలో కూడా మనము బాగా ఆలోచించాలా. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు, కృళ్ళిపోనివ్వవు. అయితే క్రీస్తు ప్రభు తండ్రి దేవుని అంటిపెట్టుకుని జీవన రీతిగా మనము కూడా క్రీస్తుని అంటిపెట్టుకొని జీవిస్తే మనం మరణించినను జీవిస్తాం. నా ప్రియ దైవజలారా, ఈ శరీరాలని ఆయన కుళ్ళిపోనివ్వడు. ఇక్కడ ప్రజలు చేయవలసింది ఒకటి, హృదయ పరివర్తన, మనోపరివర్తన చెందడం, క్రీస్తు ప్రభువును పూర్తిగా విశ్వసించడం ద్వారానే జీవ మార్గమును చేరుకోగలం. నా ప్రియ దైవ ప్రజలారా, ఇక 2వ పాఠములో పేతురు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. తన మొదటి లేఖ 1వ అధ్యాయము 15-16 వచనంలో ఒక చక్కని సందేశం మనకు వివరించబడింది. నా ప్రియ దైవ ప్రజలారా, పేతురు గారు రాసిన మొదటి లేఖలో మనం విని ఉంటాం. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండు. మీ ప్రవర్తన యందు 16వ వచనం ఏమంటున్నాడు? నేను పవిత్రును కనుక మీరు కూడా పవిత్రులై ఉండండి. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలో 13వ వచనంలో, కనుక క్రీస్తు ఉనర్చిన సిద్ధపడు, మెలకువతో ఉండు, క్రీస్తు యేసు దర్శనముతో లభించు మీ అనుగ్రహంపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు. చక్కని అర్థవంతమైనటువంటి మాటలు మనకు తెలియజేయబడిన. దేర్ఫోర్ ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్, బీ సెల్ఫ్ కంట్రోల్డ్
Set your hope fully on the grace to be given you when Jesus Christ is revealed. 18 వచనంలో పేతురు గారు మాట్లాడుతున్నారు. A slave was redeemed when someone paid money to buy his or her freedom. God redeemed us from the tyranny of sin by not with money but with the precious blood of his own son. ఒక వ్యక్తిని వాని చెరసాల నుంచి విడిపించాలంటే మనం రుసుము చెల్లించాలి. కానీ క్రీస్తు బిడ్డలు ఈ పాపం అనే పంకిల నుంచి బయటపడాలంటే క్రీస్తు రక్తం ద్వారానే, ఆయన చిందిన రక్తం ద్వారానే విముక్తి కలుగుతుందని తెలియచేస్తూ పేతురు గారు ప్రజలు చెప్తున్నారు, యూదుల అనుసరించే మార్గం, గ్రీకులు పాటించే జీవన విధానం రెండు నిరర్థకమైనవి. ఎందుకు? ఈ జీవన మార్గాలు ఆయా జాతుల ప్రజలను దైవజనులుగా మార్చలేవు. ఈ లౌకిక మార్గమునకు వారు చేస్తున్న దాస్యం నుంచి క్రీస్తు ప్రభు తన రక్తార్పణముతో వారు విముక్తులను చేస్తాడు. కనుకనే వారిప్పుడు దైవ ప్రజలు కాగలుగుతున్నారు. గ్రీకులు, యూదులు జీవన విధానం ద్వారా కాదు, క్రీస్తు రక్తార్పణం ద్వారా. నా ప్రియ ప్రజలారా, అంతేకాదు క్రీస్తు రక్త ప్రోక్షణముతో విముక్తి పొందువారు కనుకనే వీరికి దేవుని మార్గములో నడిచే సత్తువ లభిస్తుంది. దేవుని సంకల్పానుసారం జీవించే సామర్థ్యం స్వంతమవుతుంది. ఆయన అందుకే ఏమన్నాడు? ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్, బీ సెల్ఫ్ కంట్రోల్డ్, సెట్ యువర్ హోప్ ఫుల్లీ ఆన్ ద గ్రేస్ టు బి గివెన్ యూ when Jesus Christ is revealed. పాపపు శరీరము నశించి మనం ఇక పాపమునకు బానిసలు కాకుండాన్నట్లు మన పాత స్వభావమును ఆయనతో శిలువపై చంపబడినది అని మనకు తెలియదా అంటున్నారు పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 6-7 వచనాల్లో. నా ప్రియ దైవజనులారా, అదే రీతిగా పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 20వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు, ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను కనుక మీ దేహముతో దేవుని మహిమపరపబడును. దేవుని మహిమపరపబడుతుంది. నా ప్రియ దైవజనులారా, ఆయన తన రక్తం ద్వారా మనల్ని కొన్నారు. కాబట్టి ఈ పాపపు క్రియల నుంచి వెళ్ళి దూరం కావాలి. పవిత్రమైన జీవితాన్ని మనం చూడాలి. ప్రభు క్రీస్తు రక్తార్పణముతో రక్షణ పొందిన క్రైస్తవులు తాము పొందిన స్వేచ్ఛను సద్వినియోగము చేసుకుంటూ పుణ్య జీవనం గడపాలి. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు, ఏంటి మా జీవితాలు అని, ఎందుకు ఈ పరిస్థితి యావత్ ప్రపంచానికి ఏర్పడింది అని. ఇక్కడ మనం బాగా గమనించాలి నా ప్రియ ప్రజలారా, ఎలాంటి ఉద్దేశం కోసమై మనం జీవిస్తున్నాం, ఏమి పొందాలని మనం ఆశిస్తున్నాం, ఉద్దేశం ఏంటి, పొందడానికి గలటువంటి ఆలోచన ఏంటి, ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియ దైవ ప్రజలారా. అదే ఈనాటి యొక్క పాఠములో జరిగింది మనకు ప్రియమైన దైవ ప్రజలారా. మనం ఎప్పుడైతే ఈ ఇద్దరు అపోస్తుల చర్యలో పేతురు గారు అక్కడ మాట్లాడుతున్నారు, పేతురు గారు రాసిన లేఖలో పేతురు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన అభిషక్తుడు, ఆయన పరిశుద్ధాత్మ శక్తి పొందినటువంటి వ్యక్తి కనుక స్వచ్ఛందముగా త్యాగం చేయగలిగారు క్రీస్తు ప్రభు. మరి మనం కూడా మన జీవితంలో స్వచ్ఛందముగా ఏమి త్యాగం చేయాలని మనం ఆలోచిస్తున్నాం, మనం చూసుకోవాలా. ఇద్దరు శిష్యులు వెళ్తున్నారని మనం విన్నాం యెరూషలేము నుండి ఎమ్మౌస్ గ్రామానికి. ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటన చూడండి. శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా బాబు ప్రొద్దు వాలిపోయింది, మా దగ్గర ఉండండి. అప్పుడు ఆ ప్రజలు యేసు ప్రభు బోధించినటువంటి వాక్కుకు
స్పందన కలిగింది. అంత క్రిందకి ఏమనుకున్నారు? ఇంతేనా మా బ్రతుకంతా అనుకున్నారు, ఇంతేనా మా భవితంతా అనుకున్నారు. మేము నమ్ముకున్నవాడు మాకు ఏదో చేస్తాడని మేము ఆలోచించాం. ఆయన మాకు దగ్గరగా ఉన్న వాళ్ళ కాపాడు అనుకున్నాం. కానీ ఆయన చంపబడ్డారు, ఆయన సిలువ కొట్టబడ్డాడు, ఆయన మరణించారు, ఆయన సమాధి చేయబడ్డారు. ఇలాంటి అడియాసలు ఆ ప్రజలకి అపోస్తులు కలిగినటువంటి అంశంపై వారు ధ్యానిస్తున్నారు. నా ప్రియ దైవజనులారా, ఇలా దిగులుతో ఉన్న అడుగులు వేసుకుంటూ ఎమ్మావుకు వెళ్తున్నటువంటి వారి మధ్య యేసు ప్రభు దర్శనమిచ్చారు. పునరుత్థానాన్ని నమ్మడానికి ఆ ఇద్దరు అంత సిద్ధంగా లేరు. They have forgotten what Jesus has said when he was teaching to them, when he was being with them. అది మర్చిపోయి ఈ మరణాన్ని గురించి జయిస్తారన్న నమ్మకాన్నే వీరు పూర్తిగా మర్చిపోయాం. దీన్నే మనము మన గ్రామీయ సామెతలో మాట్లాడుతుంటాం. సంకలో అబ్బాయిని పెట్టుకొని ఊరంతా వెతకటం. వారి మనసులకు అనిర్వచనీయమైనటువంటి ఉపశమనం కలిగింది. పరదేశిని ఆహ్వానించుము. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేను రొట్టె విరిచాను, నేను మీతో భుజించాను, మీతో ఎన్నో అద్భుతాలు చేశాను, మీకు నేను నేర్పించేంత మీరు మర్చిపోయారు. అప్పుడు వారు కనుపు కలిగింది. ఓహో, యేసుప్రభు అన్న రీతిగా ఆ సమాధి ఖాళీ అయిపోయింది. ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. ఆ దివ్యమైన రూపంతో మన మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తిని నా ప్రియ ప్రజలారా ఈ ప్రజలు గమనించారు. అంటే మొదటిది యేసు వారి మధ్యలో ఉండటం, ఆ తర్వాత వారి కనువిప్పు కలిగించడం, దివ్యవాక్కును బోధించడం, వారితో కలిసి భుజించటం, వారికి మనోధైర్యాన్ని కలిగించడం, అతి సత్కార్యాలు చూపించడం. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే ఈ సర్వశక్తిమంతుడైన ప్రభువు యొక్క వాక్కులు వారికి గుర్తుకొచ్చినాయి. అప్పుడు యేసు ప్రభు అదృష్టం వెళ్ళిపోయారు. మరి మన జీవితంలో కూడా మనం ఎంతవరకు క్రీస్తు ప్రతినిధుల్ని ఆహ్వానిస్తున్నాం? నేను ఆకలిగా ఉన్నాను, నేను దప్పికొన్నాను, నేను పరదేశినై ఉన్నాను, నేను వస్త్రహీనుడై ఉన్నాను, నేను రోగినై ఉన్నాను. ఎప్పుడున్నారండి ఈ అత్యలుపుల్లో? మీరు ఎవరికి చేసినా అది నాకు చేసినట్టే అని మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 33వ వచనం మనం చదువుకుంటూ ఉంటాం. నా ప్రియ దేవులారా, ఈ అతిథి సత్కర్యాలు ఈ రోజులలో మన యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా చేస్తూ ఉంది. కరోనా వైరస్కి కూలీలు, బాటసారులు, చాలామంది పోలీసులు, డాక్టర్స్, ప్రతి ఒక్కరూ ఇళ్లలో నుండి చాలా బాధపడుతూ ఉన్నారు. భోజనాలు మరి మనవంతు సహాయం మనం ఎలా అందిస్తున్నాం? మన వారు కాని వారికి కూడా మనం ఎలా పిలిచి ఈ విధంగా మనము ఈ సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ ఈ కరోనా వైరస్ని మనసులో పెట్టుకొని క్రీస్తు యొక్క వాక్కుని ఎలా ఇతరులకు మనం అందిస్తూ ఉన్నాం? హౌ యు ఆర్ బికమింగ్ ఎ ప్రాఫిట్ టు అదర్స్. అప్పుడు నా ప్రియ దేవుని ప్రజలారా, శిష్యులు గుర్తించిన రీతిగా వారు కూడా గుర్తించగలుగుతారు. వారు కూడా యేసు ప్రభువే మాకు దర్శనమిచ్చారన్న గొప్ప అనుభూతిని పొందుతారు, మార్గదర్శులుగా ఉంటారు. సో ఈ పవిత్రమైనటువంటి యానములో 3వ ఆదివారములో మనమందరం పేతురు గారు ఆహ్వానించిన రీతిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎందుకు? దేవునికి దగ్గరగా క్రీస్తుని అంటిపెట్టుకొని జీవిస్తూ ప్రజల పరిచర్యల్లో మనం ముందంజలో ఉండాలని కోరుకుంటూ, దీవిస్తూ, మరొక్కసారి మీ అందరికీ ఆశీస్సులను తెలియజేస్తూ ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఇప్పుడు లేచి నిలుచండి. ఇప్పుడు అందరం లేచి నిలుచండి, చేతులు జోడించి
క్రీస్తులో మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నాను. అతని యొక్క ఏకస్వరుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టిస్తున్నాను. ఇతడు పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కృపను కూర్చున్న అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తిరిగి చేటుకోవచ్చును. పవిత్రాత్మ సృష్టిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనాను పాపముల మన్నించున్నాను. శరీరం యొక్క ఉత్థానం నిశ్చయించున్నాను. నిత్య జీవం నిశ్చయించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడవు కృపా సత్య సంపుడమైన మా దేవ, ఇదిగో యావత్ ప్రపంచాన్ని, మరి ముఖ్యంగా మా భారతదేశాన్ని, అతి ముఖ్యంగా ఇదిగో మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మీకు సమర్పిస్తుండగా మా ప్రార్థనను ఆలకించి వారి హృదయ కోరికలను ఈడేర్చమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వేశ్వర, శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి పరిశుద్ధ పోపు గారిని, మా ఏలూరు మేత్రానులు జయరావు పొలిమేర తండ్రి గారిని, గురువులను, కన్యాస్త్రీలను, సకల విశ్వాసులను దీవించి మీ సువార్త పరిచర్య చేస్తూ ఉండగా నీ పవిత్రమైనటువంటి అనుగ్రహములను వారిపై కృమ్మరించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, దేశ రాష్ట్ర రాజకీయ నాయకులను మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా, ఈ పరిస్థితులలో ప్రజలను నడిపించడానికి కావలసినటువంటి విచక్షణ జ్ఞానాన్ని, తెలివితేటలను వారికి ప్రసాదించమని, మంచి మనసుతో వారి ప్రజలందరికీ సేవ చేయలాగున ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఇప్పుడు మేము విన్నటువంటి వాక్కును మా మనసులందు పదిలపరుచుకొని వాక్యానికి అనుగుణంగా జీవించేటటువంటి బిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మేము చేస్తూ ఉన్నటువంటి పనులలో, మా రోజువారి జీవితంలో మేము క్రీస్తును గుర్తిస్తూ క్రీస్తుతో పాటు మేము నడవడానికి, మేము చేసేటటువంటి ప్రతి పనిలో ప్రభువా క్రీస్తు ఉన్నాడని గ్రహించి జీవించులాగున్న ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ప్రత్యేక విధంగా ఈ కరోనా వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నీ గాయపడినటువంటి హస్తాన్ని చాచి వారిని తాకి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని, వివిధ రకాలైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా ఆ బాధల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించమని, సేవ చేస్తూ ఉన్నటువంటి, సహాయపడుతూ ఉన్నటువంటి ధర్మదాతలను, మంచి మనసు కలవారిని అందరినీ ప్రభువా దీవించి ఇంకా ఎక్కువగా అధికంగా పరిచర్య చేయడానికి కావలసినటువంటి అనుగ్రహాలను వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రేమ గల యేసువా, ఈనాడు ఈ దివ్య పూజ బలిలో ఈ ప్రత్యేక సమయంలో ప్రభువా మరణించిన పొలిమేర యోబు, మరియమ్మ గారుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఈ భూలోకములో వారు మీకు వ్యతిరేకంగా తెలిసి తెలియక ఏమైనా తప్పిదములు చేస్తున్నట్లయితే వాటిని మన్నించి వారికి నిత్య విశ్రాంతిని మేము ముఖాముఖిగా దర్శించే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత అవసరాల నిమిత్తమై ప్రార్థించండి. విన్నవించిన విన్నపాలని, మనసులో దాగున్న కోరికల్ని ఫాతిమా మా ద్వారా క్రీస్తుకు సమర్పిస్తూ అందరము కలిసి మిక్కిలి నెనుగల్ల తల్లి మీ శరణగోరి పరిగెత్తు వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఒకరైనను మీ వలన చేయి విడబడినట్లు ఎన్నడూను లోకములో వినలేదని తలంచండి.
కన్యకల రాజ్ఞి దయాశుగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించువచ్చున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించే ఇచ్చటి పాపి అయిన నేను మీ దయలను కాచుకొని మీ సముఖంలో నిలుచున్నాను. మనుషులైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపనను తెచ్చక దయాపర్యాయ వినోదరించండి. ఆమేన్. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిగా, నాకు లోటు లేదిగా. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిగా, నాకు లోటు లేదిగా. అర్పించెద నీకు నాదు హృదయ రాగమాలిక, జీవనాథ స్వీకరించు ధన్యవాద గీతిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిగా, నాకు లోటు లేదిగా. నీ చేతితో నన్ను మలచి రూపమిచ్చినావు, నీ శ్వాసతో జీవమిచ్చి జన్మనిచ్చినావు. నీ చేతితో నన్ను మలచి రూపమిచ్చినావు, నీ శ్వాసతో జీవమిచ్చి జన్మనిచ్చినావు. నీ వాక్కుతో నన్ను నడిపి జీవింప నేర్పినావు, నీవిచ్చిన ఫలములతో నిన్ను చేరినాను. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిగా, నాకు లోటు లేదిగా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన మీ శ్రీసభ అర్పణను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన మీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్య ఆనందమును అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిపియున్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా. పరలోకము భూలోకము ప్రభువు మహిమతో నిండి ఉన్నవి. పరలోకము భూలోకము ప్రభువు మహిమతో నిండి ఉన్నవి. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా
ప్రభు పేరిట వచ్చడి వారు ధన్యులు ధన్యులు. ప్రభు పేరిట వచ్చడి వారు ధన్యులు ధన్యులు. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీశరీ రక్తమునందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఓ సర్వేశ్వర, మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన పొలిమేర యోబు మరియమ్మ అను మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం నిలుచుండి చేతులు పైకెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం ప్రణించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ శరీరత పొందను. క్రీశరీ రక్తములు మా నిత్య జీవమునకు చేర్చునుగాక. మధురం మధురం
పరమ ప్రసాదం మనకై వెలసిన ప్రేమ ప్రసాదం మధురం మధురం పరమ ప్రసాదం మనకై వెలసిన ప్రేమ ప్రసాదం క్రీస్తుని దేహం ఆత్మల భోజ్యం అమృతపానం పావన రుధిరం క్రీస్తుని దేహం ఆత్మల భోజ్యం అమృతపానం పావన రుధిరం లోకునరారే జనులారా ప్రేమతో రారే ముదమారా లోకునరారే జనులారా ప్రేమతో రారే ముదమారా మధురం మధురం పరమ ప్రసాదం మనకై వెలసిన ప్రేమ ప్రసాదం ఎడారిలో ఆకలి తీర్చెను యావే దేవుని మన్న ఆహారం ఎడారిలో ఆకలి తీర్చెను యావే దేవుని మన్నా ఆహారం ఎదలను నింపి సుధలను పంచే ఎదలను నింపి సుధలను పంచే అనుగ్రహ భోజ్యం ఈ సత్ప్రసాదం అనుగ్రహ భోజం ఈ సత్ప్రసాదం లోకునరారే జనులారా ప్రేమతో రారే ముదమారా లోకునరారే జనులారా ప్రేమతో రారే ముదమారా మధురం మధురం పరమ ప్రసాదం మనకై వెలసిన ప్రేమ ప్రసాదం ఐదు రొట్టెలు రెండు చేపలతో అద్భుత రీతిగా ఆకలి తీర్చెను నిత్య భోజ్యముగా తన దేహమునే నిత్య భోజ్యముగా తన దేహమునే మనకై ఒసగెను మన ప్రభు క్రీస్తు మనకై ఒసగెను మన ప్రభు క్రీస్తు లోకునరారే జనులారా ప్రేమతో రారే ముదమారా లోకునరారే జనులారా ప్రేమతో రారే ముదమారా మధురం మధురం పరమ ప్రసాదం మనకై వెలసిన ప్రేమ ప్రసాదం ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా మీరు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో
నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా దేవుడు ఒక క్షణమైన నన్ను మరువడు. నడిపిస్తాడు నా దేవుడు ఒక క్షణమైన నన్ను మరువడు. చల్లని ప్రేమను కురిపిస్తాడు, తన కృపలో నన్ను నడిపిస్తాడు. చల్లని ప్రేమను కురిపిస్తాడు, తన కృపలో నన్ను నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు ఒక క్షణమైన నన్ను మరువడు. నడిపిస్తాడు నా దేవుడు ఒక క్షణమైన నన్ను మరువడు. వేదనకరమైన శోధనలెదురైన, బాధలలైన శోకపు సుడులైన, వేదనకరమైన శోధనలెదురైన, బాధలలైన శోకపు సుడులైన, కనురెప్పల్లే కాపాడుతాడు, తన కృపలో నన్ను నడిపిస్తాడు. కనురెప్పల్లే కాపాడుతాడు, తన కృపలో నన్ను నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు ఒక క్షణమైన నన్ను మరువడు. నడిపిస్తాడు నా దేవుడు ఒక క్షణమైన నన్ను మరువడు. ఎరికో గోడలైన శత్రువులు నన్ను చుట్టిన, ఎవరు నన్ను విడిచిన, ఎర్ర సంద్రంబైన ఎరికో గోడలైన శత్రువులు నన్ను చుట్టిన, ఎవరు నన్ను విడిచిన, విడువక నన్ను ఎడబాయని దేవుడు తన కృపలో నన్ను నడిపిస్తాడు. విడువక నన్ను ఎడబాయని దేవుడు తన కృపలో నన్ను
నడిపిస్తాడు నడిపిస్తాడు నా దేవుడు, ఒక క్షణమైనా నన్ను మరువడు. నడిపిస్తాడు నా దేవుడు, ఒక క్షణమైనా నన్ను మరువడు.